ఎక్స్ట్రీమ్ సౌండ్ తోటి ఎంజాయ్ చేసేటువంటి ఒక విధానాన్ని రేవ్ పార్టీస్గా వ్యవహరిస్తారు. అంటే వాస్తవానికి అంటే ఇది ఇంగ్లాండ్లో వచ్చినటువంటి కల్చర్. మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా విశృంఖలంగా జంపులు చేస్తూ ఆడుతూ డ్యాన్సులు చేసుకోవడానికి పార్టీ విధానంగా ఒక రేవ్ పార్టీ కల్చర్ అనేది ప్రారంభమైంది. సినీ పరిశ్రమల పెద్దల కేసు కానీ, నేను బెంగళూరు కేసు కానీ, కన్జ్యూమ్ చేసిన డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వారిని విక్టమ్గా చూస్తే చట్టం సరళీకృతంగా ఎమ్మటే బెయిల్ ఇవ్వడం కానీ, చాలామంది కూడా ఔత్సాహికులు రేవ్ పార్టీ అంటే ఏంటి గూగుల్ సెర్చ్ చేసినా కూడా సరైన సమాధానం దొరకకపోవడం కానీ జరుగుతూ ఉంది. దీంట్లో ఇదేంటంటే ముందు ఈ అంశంలో రెండు డ్రగ్స్ కల్చరు, సినిమా పరిశ్రమ, సెలబ్రిటీసు అనే అంశం చర్చించాలి. దానికన్నా ముందు రేవ్ పార్టీ అసలు అంటే ఏంటి అనేది కూడా మనం చెప్పే ప్రయత్నం చేస్తాము. విచ్చలవిడిగా డ్రగ్స్ వాడతారు, మందు తాగుతారు, డ్యాన్సులు చేస్తారు, ఇంకైతే ఇల్లీగల్ కాంటాక్ట్స్, సెక్సువల్ కాంటాక్ట్స్, విచారణలో కానీ విచారణ తర్వాత శిక్షల్లో కానీ వీళ్ళు బాధితగా చూస్తే తక్కువ పనిష్మెంటే ఉంటుంది, కానీ వీళ్ళని నేరస్తుడిగా చూడట్లేదు. చట్టంలో పెద్ద శిక్షలు లేవు. ఇదే ఇంత లొసుగుంటే ఖచ్చితంగా రేపు అందరూ ఏం చేస్తారు నిజంగా. వాస్తవానికి అయితే ప్రభుత్వాలు ఒకటే కాదు, ప్రజలు, సోషల్ యాక్టివిటీస్ అందరూ కూడా దీంట్లో భాగస్వాములై అవేర్నెస్ తెచ్చుకుంటే తప్పించి ఇది అరికట్టడం కష్టం. హలో, నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీ ప్రదీప్. మనం చూస్తున్నాం గత వారం 10 రోజుల నుంచి ఒక ఇష్యూ అయితే చాలా ట్రెండింగ్లోకి వచ్చింది. రేవ్ పార్టీ, బెంగళూరు రేవ్ పార్టీ. అసలు ఆ బెంగళూరులో రేవ్ పార్టీ గురించి అయితే అసలు ఈ మధ్య అంటే సర్చింగ్లు విపరీతంగా జరుగుతున్నాయి. అసలు ఆ రేవ్ పార్టీ అంటే ఏంటి, అసలు ఇక్కడే చేసుకుంటారు. ముఖ్యంగా ఈ టాలీవుడ్లో కొంతమంది సినీ నటులు, హేమ కానీ, ఇంకొక హీరోయిన్ కానీ, ఇంకా బడాబాబుల పిల్లలు కానీ చాలామంది పట్టుబడ్డారు. బెంగళూరు పోలీసులు రైడ్ చేసిర్రు. యాక్చువల్లీ ఇలాంటి కల్చరు తెలంగాణలో బాగుంటుండే. ఎందుకో కానీ ఈ మధ్య రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కాస్త డ్రగ్స్ మీద కఠినంగా ఉంది, ఉక్కుపాదం మోపుతుంది అన్న వార్తల నేపథ్యంలో ఈ రేవ్ పార్టీలు అటు షిఫ్ట్ అయినట్టున్నాయి. సరే, అసలు అంటే రేవ్ పార్టీ అనేది మనం అప్పుడప్పుడు వింటుంటాం. అంటే మనకు పబ్ కల్చర్ తెలుసు, ఇంకా వేరే కల్చర్లు తెలుసు. అంటే కొంతమంది చూస్తుంటారు, పబ్స్కు చాలామంది వెళ్తుంటారు. సరే, ఆ పబ్స్లో కూడా కొంత డ్రగ్స్ అమ్ముతుంటారు అని చెప్తుంటారు. కాకపోతే దాని మీద కాస్త నిఘా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో పబ్ కల్చర్ను అంతకు మించి అంటుంటాం కదా, అట్లా ఇప్పుడు రేవ్ కల్చర్ అనేది అలవాటు అవుతుంది. అసలు ఇంతకీ రేవ్ కల్చర్ అంటే ఏంటి, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దాంట్లో ఏం చేస్తారు అనేది చాలామంది తెలియదు. నేపథ్యంలో దీని గురించే మనం ఈరోజు కొన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం. మనతో పాటు ఉన్నారు క్రైమ్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్తే అండి శ్రవణ్ కుమార్ గారు. నమస్తే అండి. శ్రవణ్ కుమార్ గారు, మనం చూస్తున్నాం అసలు అంటే ఇన్ని రోజులు తెలియదు రేవ్ పార్టీ అంటారు. అసలు ఏంది రేవ్ పార్టీ అంటే, ఏం చేస్తారు అక్కడ? నిన్న గత వారంలో జరిగినటువంటి బెంగళూరు రైడ్లో జరిగిన రేవ్ పార్టీ రైడ్ వల్ల ఇంకాస్త కొంచెం ఎక్కువ రేవ్ పార్టీ అంటే ఏంటని చర్చ జరిగింది. అవును, చాలామంది కూడా ఔత్సాహికులు రేవ్ పార్టీ అంటే ఏంటి గూగుల్ సెర్చ్ చేసినా కూడా సరైన సమాధానం దొరకకపోవడం కానీ జరుగుతూ ఉంది. దీంట్లో ఇదేంటంటే ముందు ఈ అంశంలో రెండు డ్రగ్స్ కల్చరు, సినిమా పరిశ్రమ, సెలబ్రిటీసు అనే అంశం చర్చించాలి. దానికన్నా ముందు రేవ్ పార్టీ అసలు అంటే ఏంటి అనేది కూడా మనం చెప్పే ప్రయత్నం చేస్తాను. రేవ్ పార్టీ అంటే అసలు దాంట్లో ఏమేమి ఉంటుంది, ఏం జరుగుతుంది, మనం చూస్తున్న రేవ్ పార్టీ ఏంటంటే అక్కడ చాలా డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు, డబ్బు లేని ఎవరో అక్కడ కొందరు వెళ్తారు, విచ్చలవిడిగా డ్రగ్స్ వాడతారు, మందు తాగుతారు, డ్యాన్సులు చేస్తారు, ఇంకైతే ఇల్లీగల్ కాంటాక్ట్స్, సెక్సువల్ కాంటాక్ట్స్ వితౌట్ కండిషన్స్. అంటే అక్కడ ఎలాంటి నిబంధనలు ఉండే ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు శృంగారం చేస్తారు. ఒక అవగాహన లేదా అర్థమవుతూ ఉంది. ఓకే, దీన్ని రేవ్ పార్టీ అంటారా? అసలు రేవ్ పార్టీ అంటే ఇవి చేసేవాడిని రేవ్ పార్టీ అంటారా? అంటే మందు, లిక్కర్ తాగితే డ్రగ్స్ అంటే రేవ్ పార్టీలు ఎందుకంటారు? ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా క్లబ్బుల్లో కూడా జరుగుతూ ఉంటాయి, నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. లిక్కర్ అనేది కామన్ మనకంటే ఇక్కడ మరి వీటినో నైట్ క్లబ్లు లేదా క్లబ్బులు అని అంటున్నాం. మరి ఇక్కడ నువ్వు రేవ్ పార్టీని సపరేట్ అంటున్నారు, ఏంటి దీనికి వ్యత్యాసం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఇక్కడ అసలు రేవ్ పార్టీ అనేది మన ఇండియన్ కల్చరే కానే కాదు. అసలు రేవ్ పార్టీలో ఆల్కహాల్ కానీ లేదా మన ఈ డ్రగ్స్ కానీ అసలు వన్ పార్ట్ కానే కాదు రేవ్ పార్టీ. అసలు ఒరిజినల్ రేవ్ పార్టీ అంటే దీని గురించి తెలిసే ప్రయత్నం అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. రేవ్ పార్టీస్ అంటే ఎక్స్ట్రీమ్ సౌండ్ తోటి ఎంజాయ్ చేసేటువంటి ఒక విధానాన్ని రేవ్ పార్టీస్గా వ్యవహరిస్తారు. అంటే వాస్తవానికి అంటే ఇది ఇంగ్లాండ్లో వచ్చినటువంటి కల్చరు. మనం సాధారణంగా మనం అర్థమవుతుంటే 1980 ఆ దశకంలో చూస్తుంటే
నాకు పాప్ సాంగ్స్ని ఎంజాయ్ చేసేటువంటి సంస్కృతి ఎక్కువగా పెరిగింది. అంటే సింపుల్గా అంటే మైకేల్ జాక్సన్ పాటలు అంటే అర్థమవుతాయి. సో ఆ 1950 దశకంలో అంటే మన దేశం కన్నా అన్ని దేశాల కన్నా యూరోప్ కంట్రీస్ అందులో ఇంగ్లాండ్ కొంచెం ముందుగా ఉన్నటువంటి అడ్వాన్స్గా ఉన్నటువంటి అదే ఆ 1950 ప్రాంతంలో ఈ పాటలు వినే సంస్కృతిని దానికి వితౌట్ లిమిట్ లేకుండా ఎంజాయ్ చేయడం ఎక్స్ట్రీమ్గా చేయడం కోసం సౌండ్ తోటి చేయాలని వస్తుంటే దాన్ని ఒక ఎందుకు అంటే పాటలు వినడం సౌండ్తో వినడం అనేది కొంచెం హ్యాబిట్గా ఉంటుంది, కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. దాంతోపాటు ఆ పాటలు తగ్గట్టు ఆ పోప్ సాంగ్ డ్యాన్సులు చేసుకోవడం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాటికి మనం రెగ్యులర్గా ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి ఇంట్లోనో హోటల్నో చేస్తే సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంటుండొచ్చు, లేదా పర్మిషన్ కూడా ఆ రోజులో ఉండకపోవచ్చు. కానీ ఈ సౌండ్ సిస్టంతో పాటు ఎక్స్ట్రీమ్ సౌండ్ తోటి అంటే మన లిమిట్ లేనంత సౌండ్ పెట్టుకొని మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా విశృంఖలంగా జంపులు చేస్తూ ఆడుతూ డ్యాన్సులు చేసుకోవాలంటే పార్టీ విధానంగా ఒక రేవ్ పార్టీ కల్చర్ అని ప్రారంభమైంది. అంటే ఏంటంటే సౌండ్ కానీ లిమిటేషన్స్ ఉండొద్దు, ఎవరు ఇష్టం వచ్చినట్టు ఏమన్నా చేసుకోవచ్చు. అంటే ప్రొవైడర్స్ కండిషన్స్ ఏమి ఉండవు. ఓకే, ఎంజాయ్ చేసేవాళ్ళు ఇలా చేయకూడదు, ఇంత ఎగరాలి ఇంతకన్నా ఎగరకూడదు అని ఉండదు. ఈ సిస్టమ్ ఇది ప్రాథమిక దశలో జరుగుతున్నటువంటి మొదటి స్టెప్లో జరిగిన రేవ్ పార్టీ పరిణామక్రమం. ఓన్లీ డాన్స్ ఎంజాయ్ ఎంత సౌండ్ పెట్టుకుని ఏమైనా చేసుకోండి, హ్యాపీగా ఉంది. ఏ సముద్ర బీచ్లోనో లేదో రిసార్ట్స్లోనో ఇంకెక్కడో అడవుల్లోనో పెద్ద ఊరు బయటనో ఎక్కడో చేసుకునే సంస్కృతి ఇంతవరకు బాగానే ఉంది. అందులో అడ్డంకి చెప్పడానికి కూడా ఏం లేదు, ఇంతవరకు బాగుంది. ఇది ప్రాథమిక దశ అని చెప్పొచ్చు. రెండవ దశలో లిక్కర్ యాడ్ అయింది దాంట్లో. ఓకే, ఈ లిక్కర్ యాడ్ అవ్వండి. ఇప్పుడు దీనికి మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అవగాహన కావాలంటే ఇప్పుడు మన కళ్ళారా చూస్తున్నాం. హోలీ ఫెస్టివల్కు ఆఫర్లు కూడా చూస్తున్నాం. హోలీ జుమ్ జామ్ హోమ్ బ్రేకప్ అనేదో హెడ్డింగ్ టైటిల్ పెట్టుకుని హోలీ పండుగ రోజు రిసార్ట్స్లో హోలీ ఆడతాము, ఎంట్రీ ఫీజు 2000 3000, మీకు ఇంత లిక్కర్ ఇస్తాము, అట్లాంటి ఆఫర్లోనే పెడుతున్నారు. వాస్తవానికి హోలీ పండుగ ఏంటి? హోలీ ఆడడం వరకే పండగ, రంగులు పూర్చుకోవడం, రంగులు చల్లుకున్నామా. మరి దానికి ఈ లిక్కర్ యాడ్ అయ్యి ఎట్లయితే పార్టీగా చేసుకుంటున్నారో అలాగే ఈ డ్రైవ్ పార్టీలో లిక్కర్ యాడ్ ఆఫర్లో యాడ్ అయినా అయింది. అది రెండో దశ అని చెప్పవచ్చు. ఈ దశ ప్రారంభ క్రమంలో వస్తున్న క్రమంలోనే ఆల్రెడీ కల్చర్ పెరుగుతూ ఉంటే ఇండియా లాంటి రకరకాల దేశాల్లో అడాప్ట్ చేసుకున్నారు ఈ కల్చర్ని. ఇంతవరకు బాగా రెండో క్రమంలో అంటే మొదటి క్రమంలో సాధారణంగా ఉన్న డ్రైవ్ పార్టీ ఎంజాయ్మెంట్ కాస్త లిక్కర్ యాడ్ అయింది. దాంతోపాటు దీంట్లో ఇంకా అన్లిమిటెడ్ కదా. దీని బేసిక్ సూత్రం ఏంది? నువ్వు ఎంజాయ్ చేయాలంటే నీకు లిమిట్స్ ఏం లేవు, రూల్స్ ఏం లేవు. ఎంట్రీ అంటే ఎంట్రీ ఫీజు ఏదో ఉండొచ్చు, అది వేరే విషయం. పర్మిషన్ ఫ్రీగా వస్తాడో అక్కడికి వచ్చినాక నువ్వు ఏది తినాలంటే అది తినొచ్చు, నువ్వు ఎంత సౌండ్తో ఆడాలంటే ఆడవచ్చు, ఎంత తినాలంటే దాంతో ఎంత తాగాలంటే తాగొచ్చు. ఇక్కడ వాళ్ళ ఆఫర్లో కూడా ఎలా వాళ్ళ గమ్మత్తుగా ఉంటాయి. మనకు లిక్కర్లో స్టాండర్డ్స్ ప్రెస్టేజ్ స్టాండర్డ్స్ ఏంటంటే నేను 10 years ఓల్డ్ తాగుతాను, 15 years ఓల్డ్ తాగుతాను. వాళ్ళు ఏది అడిగితే వాళ్ళు అక్కడ సప్లై చేస్తాను రెడీగా ఉంటారు. అంటే నీకు అక్కడ ఏది కోరినా లిమిట్ అనేది ఇక్కడ అవైలబిలిటీ లేదు అనేది సిస్టమ్ అనేది రేవ్ పార్టీలో ఫెసిలిటీ ఉంటుంది. ఇది మూడో క్రమం. ఈ నాలుగో దశలో ఏం జరిగిందంటే అంటే సాధారణ ఎంజాయ్మెంట్ సౌండ్ సిస్టమ్ నుంచి లిక్కర్ యాడ్ అయింది, లిక్కర్ నుంచి డ్రగ్స్ యాడ్ అయినాయి. ఫోర్త్ ఈ విశృంఖల సెక్స్ యాడ్ అయింది. అంటే అక్కడికి వెళ్తే మీరు ఎవరినైనా అక్కడ ఏంటంటే ఫారెన్ గర్ల్స్ కావచ్చు, నీకు కల్చరల్ గర్ల్స్ కావచ్చు, ఏ కల్చర్లో ఏదైనా సరే మేము ఆడ ప్రొవైడ్ చేస్తాం. లేదా ఆల్రెడీ అక్కడికి వచ్చే వాళ్ళతో మ్యూచువల్ ఇండస్ట్రీ ఏదైనా విశృంఖల సంకారం చేసుకోవచ్చు. అద్దులు ఉండవు, దాని దగ్గర రూమ్ల ఫెసిలిటీ ఉంటాయి అన్నీ. అంటే విస్తృతమైనటువంటి పరిణామ క్రమంలో దారి తప్పి వికృత క్రీడలా తయారైంది. ఫారిన్ కల్చరు అక్కడ ఉందో లేదో కానీ మన వాళ్ళు ఇంకా ఎక్కువ అడాప్ట్ చేసుకున్నట్టు. ఈ కల్చరు ప్రధానంగా మెట్రో నగరాలు అయినటువంటి ముఖ్యంగా గోవా లాంటి ప్రాంతంలో మన భారతదేశంలో ఎక్కువగా చూసాం. కానీ ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ అనుకోండి, డెవలప్మెంట్ స్పీడ్ అడాప్ట్ చేసుకునే విధానం అనుకోండి, అది క్యాపిటల్ సిటీల నుంచి ఒకటి నగరాలు కూడా ప్రాకిపోయింది. హైదరాబాద్ కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నగరాలు కూడా చేస్తున్నారు. ఇది రేవ్ పార్టీ అని. మరి ఈ ఫెసిలిటీస్ మన ఇంతకుముందు చెప్తున్నట్టు డ్రగ్స్ కానీ లిక్కర్ కానీ ఏదైనా సరే మరి క్లబ్బుల్లో కూడా దొరుకుతుంది కదా, వాడిని రేవ్ పార్టీ అని అనరు ఎందుకని అంటారు. వాస్తవం ఈ రేవ్ పార్టీ అని ఒక స్పెసిఫిక్ టైంకు స్పెసిఫిక్ పీరియడ్కి మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. అంటే పలానా రోజు పలానా ప్లేస్లో ముందుగా ప్లాన్ చేసుకొని ఒక టాస్కబుల్గా చేసుకోవడం, టాస్క్ అయిపోయిన తర్వాత వదిలేసుకోవడం. ఇక్కడ ఈ క్లబ్లో అలా కాదు, రెగ్యులర్గా మనకు మందు దొరుకుతుంది. ఆడ కూడా అంటే లిమిటెడ్ ఫ్రీక్వెన్సీలో సౌండ్ సిస్టమ్ డైలీ ఉంటుంది, లిమిటెడ్ ఉండదు. దానికి లిమిటెడ్ పర్మిషన్ ఉంది మ్యూజిక్ సిస్టానికి. ఇన్ని డెబిల్స్ కన్నా ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం లేదు. కానీ రేవ్ పార్టీ అట్లా కాదు. సో ఇది ఎక్కడ కూడా చట్టంలో అనుమతించబడలేవు.
అసలు మామూలు వివాహాది కార్యక్రమాలకు కూడా సౌండ్ డీజెస్ పర్మిషన్ లేదు. అవును, మనం పోలీసుల నుంచి తెచ్చుకోవాలి కదా. అవి అసలు చట్టంలో లేదు. వాళ్ళు ఇవ్వకుండా అన్అఫిషియల్ గా మేనేజ్ చేసుకుంటారు. పెట్టొద్దు అంటే అది కూడా ఇంత డెసిబుల్ అని ఉంటుంది. అందుకు మించి డీజే కి అసలు పర్మిషన్ లేదు. పర్మిషన్ ఉండదు. సౌండ్కి ఇంతకన్నా మించి ఉండకూడదు అంటారు. కాకపోతే ఏంటంటే చూసి చూడనట్టు మేనేజ్మెంట్ చేయడంలో జరిగిపోతూ ఉంటాయి అట్లాంటివి. సో ఇక్కడ అట్లా కాదు. ఈ పర్మిషన్ లేనప్పుడు వీటికి పోలీస్ పర్మిషన్ అనేది ఉండదు. కానీ లోపాయి గారికి ఒప్పందాలు ఉంటాయి, లోపాయి గారి మేనేజ్మెంట్ ఉంటాయి. వాళ్ళకు తెలవకుండా జరుగుతుంది అనుకోవడం మన అపోహ. పోలీసులకు తెలవకుండా రేవు పార్టీ జరుగుతుంది అని అనుకోవడం మన అపోహ. ఒకవేళ జరిగినా కూడా పై స్థాయి అధికారులు తెలవకుండా కింది స్థాయి అధికారులు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఆ కింది మరీ స్టేషన్ స్థాయి కింది అధికారి కూడా తెలిసి లేకుండా అట్టి పరిస్థితిలో జరగదు. పై స్థాయి అధికారి జరగకుండా అది ఎక్కడ ఎంత మేనేజ్ చేయాలో చేస్తూ అంతా మేనేజ్ వెళ్ళిపోతుంది. ఇక మీరు అన్నట్టు ఈ రాష్ట్రంలో ఒత్తిడి ఎక్కువైందంటే ఏం లేదు, ఇక్కడ కూడా జరుగుతూనే ఉండదు. దొరికినప్పుడే దొంగలు. ఎందుకంటే క్రైమ్ ఎప్పుడు కూడా రూపాన్ని మార్చుకుంటుంది. క్రైమ్ ఎప్పుడు కూడా సమసిపోదు అనేది మేము క్రైమ్లో కానీ ఎక్కడ కానీ మేము మాకున్న అనుభవంలో చెప్తుంది. క్రైమ్ తన రూపాన్ని మార్చుకుంటుంది, నేరస్తుడు తన స్వభావాన్ని మార్చుకుంటాడు. మొత్తం మారిపోతుంది అయితే అనలేవు. అంటే ఇక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టు మీరు అన్నట్టు కూడా ఒత్తిడి ఉందను, లేకపోతే ఇక్కడ బాగా కన్వీనియంట్గా లేదన్న ఉద్దేశంతో బెంగళూరు షిఫ్ట్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఒక టాస్క్ తీసుకుని బాగా తెలుస్తుంది 40 lakhs 50 lakhs ఫీజులు అన్ని చూస్తుంటే 36 hours. అంటే నేను కొంచెం చూసిన రేవ్ పార్టీ గురించి 12 hours ఉంటుంది అంటే 24 hours. ఇది 3 days అంటున్నారు, లేదంటే వాళ్ళు నడుస్తున్నారు కదా ఇలా 3 days అని చెప్తున్నారు. కానీ వాళ్ళైతే మేము 48 46 సంథింగ్ అవర్స్ ఆఫర్ ఇచ్చామని చెప్తున్నా. అంటే ఆ 3 రోజులు నిజంగా ఈ డ్రగ్స్ అసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మామూలుగా లిక్కర్ తీసుకున్నా మత్తు వస్తుంది, డ్రగ్స్ తీసుకున్నా మత్తు వస్తుంది. లిక్కర్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు డ్రగ్స్కు అంటే కామన్ మెన్ ఒకరి డ్రగ్స్కి ఎందుకు ఇవ్వట్లేదు పర్మిషన్? రైట్, మీరు మంచి ప్రశ్న అడిగారు. లిక్కర్లో పర్సంటేజ్ ఆఫ్ ది పర్మిషన్ ఉంది, వీటికి డ్రగ్స్కి అలాంటిది ఉండదు. ఇది మత్తుని దీంట్లో ఉండే కెమికల్ ఏంటంటే మనకు మెదడులో ఉన్నటువంటి కేంద్ర వ్యవస్థ మీద దెబ్బతీస్తూ క్రమేపీ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ లివర్లని కిడ్నీల మీద ప్రభావం చూపిస్తూ దీర్ఘకాలికంగా వ్యాధిగ్రస్తం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి మత్తునిచ్చేటువంటి వీటిని డ్రగ్స్ అంటే కూడా నిషేధ జాబితాలు ఉన్నాయి. మన దేశంలో కదా చాలా దేశాల్లో నిషేధ జాబితాలు అంటే కొన్ని దేశాల్లో చూస్తాం మనం వీడు గంజాయి పర్మిటబుల్ అంటే కొన్ని ట్రీట్మెంట్స్ వాడుతుంటారు. అవునవును, అక్కడ గంజాయి తీసుకోవడం. ఇక్కడ గంజాయి అంటే ఒక చెట్టు మూలకం ద్వారా తయారు చేసినట్టు సాధారణంగా మనం వ్యవసాయం క్రాఫ్ట్ గా మేము చిన్నప్పుడు చూసాము. క్రాఫ్ట్ ఇక్కడ చాలా తాత వాళ్ళు గంజాయి అంటే మా తాత వాళ్ళు అన్న వాళ్ళు ఉండేది, వాళ్ళు గంజాయి బీడీ తాగేటోళ్ళు, చుట్ట తాగేటోళ్ళు. సరే అప్పుడు పర్మిషన్ ఉందా లేదా, చుట్ట పొగాకు వేరు, ఈ గంజాయి అందులో వేసుకొని తాగే. అవునవునవును, అది ఇది ఏంటంటే పొగాకు మాదిరిగానే విస్తృతంగా క్రాఫ్ట్ ఒక మొక్కలా పెరిగేటువంటి విధానం గంజాయి. గంజాయి కూడా మన భారత ప్రభుత్వాలు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి, నిషేధ జాబితాలో ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే తీసుకునేటువంటి వాళ్ళకు వ్యసనంగా తయారవుతుంది. అంటే ఇప్పుడు లిక్కర్ కూడా చాలామంది ఒక స్టేజ్ దాటి తాగకుండా ఉండలేని స్థాయిలోకి ఉంటాయి. ఎట్లాగో ఇది ఒక స్థాయి దాటడానికి దీర్ఘకాలికంగా టైం పడుతుండొచ్చు. కానీ ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ తీసుకున్నప్పుడు ఆయుష్ కానీ ఆరోగ్యం కానీ పడిపోతుంది, స్పీడ్ స్థాయి పెరుగుతూ ఉంటుంది. అంటే స్పీడ్ డౌన్ అవుతూ ఉండరు. కాబట్టి వాటిని నిషేధించిన జాబితా ఉంది. వాటైతే వాస్తవానికి ఈ కల్చర్ ఎందుకు వాడుతున్నారు అంటే ముఖ్యంగా ఈ దేశంలో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కానీ గోవాలో కానీ ఎక్కడ ఈ మధ్యకాలంలో ఈ 10 yearsలో ఎక్కడ డ్రగ్స్ కేసు నమోదైనా దాని మూలాలు మళ్ళీ హైదరాబాద్ ఫిలింనగర్ వైపు, తెలుగు ఇండస్ట్రీ వైపు చూపించబడతా ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఈ కల్చర్ బాగా అభివృద్ధి చెందింది, బాగా అడాప్ట్ అయింది, బాగా అంటే చెంది స్థాయి అంటే పెద్ద సెలబ్రిటీ స్థాయి నుంచి సాధారణ ఆర్టిస్ట్ దాకా కూడా ఈ డ్రగ్స్ కల్చర్ పెరిగింది. కేవలం సినిమా పరిశ్రమనే కాదు, ఆటోమేటిక్గా సెలబ్రిటీ హోదా ఉన్న రాజకీయ నాయకుల్లోనూ, సెలబ్రిటీ ఉన్న పారిశ్రామికవేత్తల్లోనూ, సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి స్పోర్ట్స్ రంగంలో కూడా వీటి వాడకం వినియోగంలో కనిపిస్తూ ఉంది, యూత్ కనిపిస్తూ ఉంది. ఈ ఆర్థికంగా డబ్బులు ఎక్కువగా ఉన్నవాడు డ్రగ్స్ రూపంలో తీసుకుంటున్నారు, ఆర్థికంగా డబ్బులు లేని వాళ్ళు డ్రగ్స్ మన గంజాయి రూపంలోనూ. ఇంకా కింది స్థాయి ఈవెంట్స్ మన హైదరాబాద్లో ఏ దేవస్థానంలో కానీ, ఏ బస్ స్టాండ్ కానీ, ఏ రైల్వే స్టేషన్ దగ్గర బెగ్గరు చూస్తే అందరూ కూడా మత్తుకు బానిసైన చూస్తాం. అయితే లిక్కర్ తాగుతారు, లేదా వైట్నర్ తాగుతుంటారు, దగ్గుమందు కాఫ్ మందు తాగుతున్నారు. వీళ్ళందరూ కూడా అవి తీసుకోకపోతే బతకలేని స్టేజ్లో, నిలబడలేని స్థాయిలో విస్తృతంగా వ్యాప్తి చెందింది. ప్రభుత్వాలు ఎంత చర్య తీసుకున్నా కూడా
ఈ కింది స్థాయి వాళ్ళని అరికట్టడం కష్టంగా ఉంది. సెలబ్రిటీ స్థాయిలో డబ్బులు ఎక్కువ తీసుకుంటే డ్రగ్స్ వ్యవస్థ కూడా అలాగే కంట్రోల్ చేయడం వ్యవస్థలో ఉంది. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రం ఒకటే కాదు, ఈ దేశం మొత్తం కూడా ఈ డ్రగ్స్ కల్చర్ పెరిగిన విధానం కానీ వాడకం కానీ కన్జ్యూమర్ ఆఫ్ రేట్ మాత్రం చాలా పెరుగుతూ వస్తుంది. దీని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మాత్రం ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారు. రీసెంట్గా గత 2 మాసాల కింద విశాఖపట్నం బీచ్లో మనం చూసాం, ఒక ఫోర్ట్లో పెద్ద కంటైనర్, అది కూడా మన నిఘా వ్యవస్థ కనిపెట్టింది కాదు, అవతల వేరే దేశ వ్యవస్థ కనిపెట్టి వాళ్ళు ట్రేస్ అవుట్ పాయింట్ కాడ మన దేశంలో దొరికింది, మన బీచ్లో దొరికింది. అది ఆ కేసు ఏమైందో ఏం తెలియదు. అంత రాజకీయ ప్రమేయాలు, దీంట్లో పెద్ద వ్యక్తుల ఖచ్చితంగా సంబంధం ఉందని ఒక వార్త అయితే వైరల్ అవుతూ ఉంది. కాబట్టి ఆ కేసు నీరుగార్చారనో, కేసు ప్రస్తావన ఎక్కడా కూడా రాకుండా కేసు ఏమైందో తెలియదు. ఇది రాష్ట్ర స్థాయి నాయకుల ఇన్ఫ్లుయెన్సబుల్ కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సబుల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా కేసు పక్కదా పడుతుందో అని అనుమానాలు చూస్తున్నాం. వేరే దేశాల బ్రెజిల్, కొన్ని దేశాల్లో డ్రగ్స్ మాఫియా ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టే ప్రభుత్వాలు నడిచేటువంటి స్థితి ఉంది. ఈ స్థితి మాకు అవే అనుమానాలు. మన దగ్గర కూడా ఇప్పుడు పంజాబ్ లాంటి స్టేట్లలో డ్రగ్స్ బాగా వాస్తవానికి ఏంటంటే ఈ దేశంలో కొన్ని స్వాభావిక కల్చర్, సంస్కృతి అనే దానికి పేరు పెట్టకూడదు కానీ తప్పదు. ఎందుకంటే చాలాసార్లు మనం చూస్తుంటాం గ్రామీణ స్థాయిలో ఆడవాళ్ళుగా చుట్ట తాగే కల్చర్ కానీ ఇవన్నీ చూస్తాం. ముఖ్యంగా నార్త్లో గుట్కా తినడం, ఈ తంబాకు నమలడం, ఇవన్నీ కూడా వాళ్ళ సంస్కృతిలో ఒక భాగంగానో లేదా చిన్ననాటి నుంచి వస్తున్న భాగంగా బీడీలు తాగేటుండడం. ముఖ్యంగా నార్త్లో బిహారీ రాష్ట్రంలో కానీ పంజాబ్ రాష్ట్రంలో చూస్తే వాళ్ళు గుట్కాని తంబాకని 24 hours ఇక్కడ నోట్లో పెట్టుకొని ఉండే విధానాన్ని అది ఉంది. అది కూడా దూరం చేస్తూ ఆ సంస్కృతిని వాళ్ళ కల్చర్ని అవమానిస్తున్నట్టుగా కాకుండా ఇది దీర్ఘకాలిక ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది, మన నెక్స్ట్ జనరేషన్ దెబ్బతీస్తుంది అని ఒక అవేర్నెస్ తెచ్చుకున్నట్టు వాటిని దూరం చేసే ప్రయత్నం చేయాలి. కానీ దురదృష్టవశాత్తు వాటిని నిషేధించినప్పటికీ ఈ గుట్కాలు కానీ లిక్కర్ లాంటి వాటికి కానీ నిషేధించినా కూడా ఇంకొక హిడెన్ రూపంలో, అంటే పాన్ మసాలా బదులు అక్కడ ఒక్కపొడి రూపంలో యాడ్స్ ఇచ్చుకుంటూ సెలబ్రిటీలో యాడ్ చేస్తున్నారు. ఒకటి మనం రీసెంట్గా చూసినాం, కొన్ని దగ్గర స్కూల్లో పక్కకు తీసుకొచ్చి గంజాయి అమ్ముతున్నారు, చాక్లెట్లు అలవాటు చేస్తున్నారు. మీ అనుభవంలో సికింద్రాబాద్ ప్రైమరీ స్కూల్, ప్రైమరీ అండ్ హై స్కూల్ ఉన్న స్కూల్లో మేము కంప్లైంట్ చేసి మేము రిపోర్ట్కి వెళ్ళినప్పుడు చూస్తే ఆ స్కూల్లో కూడా గంజాయి కల్చర్, పిల్లలు సిగరెట్ తాగుతున్నారు. ఒక పిల్లగాడు స్పృహ తప్పి మత్తుగా నిద్రపోతే 8th class స్టాండర్డ్ ఆర్ 9th class స్టాండర్డ్ పిల్లగాడు కదా. మొన్న కూడా రీసెంట్గా పిల్లలను గంజాయికి అలవాటు చేసి అమ్మాయిలను హాస్టల్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో ఇట్లా చేస్తున్నారు. నేను అనుభవంలో చూశాను. సికింద్రాబాద్ ప్రాంతంలో 9th class స్టూడెంట్ ఇట్లా సోయి తప్పి పడితే పిల్లగాడు మైనరు, బాల హక్కులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని మనం ఎక్స్పోజ్ చేయలేదు. దాన్ని అంటే భవిష్యత్తు దృష్ట్యా పెట్టుకునే మీడియా కానీ స్కూల్ యాజమాన్యం కానీ దాన్ని ఎక్స్పోజ్ చేయలేదు. కానీ వాస్తవానికి అయితే చాలా బాధపడాల్సిన విషయం. ఆ స్కూల్ స్టాండర్డ్ పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడడం నిజంగా బాధాకరం. మెయిన్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఇవే ఆ డ్రగ్స్ ముఠాలకు ఇవే మెయిన్ టార్గెట్స్ అయిపోయినాయి. ఎందుకంటే అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు చదువుతారు. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అంటే చాక్లెట్ రూపంలో ఈజీగా వాళ్ళు అడిక్ట్ అయిపోతుంటారు. వాళ్ళనే పెద్దగా చాక్లెట్ రూపంలో మార్చడము, లేదంటే చిన్న పేపర్ టిప్లా మార్చుకుని దాన్ని వాటర్లో పెట్టి ఇలా అనేస్తే బీడీలను సిగరెట్ పెట్టి తాగొచ్చు. సినిమాల్లో చూస్తాం కదా, ఇట్లా పెట్టుకొని ఇట్లా పిలుస్తుంటారు. అంటే వాళ్ళకి యాక్సెబిలిటీ అనేది చాలా ఈజీ అయిపోయింది, దొరికే ఫెసిలిటీస్ దగ్గరగా అయినాయి. పైగా వీటి వల్ల వీళ్ళు మేము ఎక్కువ ఉత్తేజం చెందుతామన్న ఫీలింగ్లో రావడం అనేది అలవాట్లు ఎక్కువగా పెంచుకుంటున్నారు. ఓకే. అంటే వీటిని ఇప్పుడు గంజాయి నిజానికి చెప్తే అది ఒక చిన్న 1 mg కూడా ఒకటి వేలల్లో లక్షల్లో ఉంటుందంట. అంత చేసి వీళ్ళు ఎందుకు అట్లా చేసుకుంటున్నారు అంటారు నిజంగా? ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ ఆటగాళ్ళు తీసుకునేటప్పుడు ఒక కారణం చెప్తున్నాం. మనకు సహజంగా ఒలింపిక్ గేమ్స్ కానీ ఇట్లా జరుగుతున్నప్పుడు వాళ్ళకు ఫస్ట్ టెస్ట్ కూడా చేస్తున్నాం. 48 hours ముందు దాకా వాళ్ళు ఏం తీసుకోకుండా ఉండడానికి, తీసుకున్న దొరకకుండా ఉండడానికి రకరకాల చాలా వీళ్ళు వాడేటప్పుడు ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పొటెన్షియాలిటీ పెరుగుతుంది. అంటే మనం వాళ్ళకి ఎంత ఆడినా శ్రమ పడినా కూడా వాళ్ళకి స్వెట్టింగ్ రావడం, అలసిపోకుండా ఉండడంతో పాటు మనం ఇంకా రీచబుల్ ఎక్కువ. అంటే 800 మీటర్లు పరిగెత్తాలనుకుంటే 5 నిమిషాల బదులు 4 నిమిషాల్లో పరిగెడతాం. మనం 800 బదులు 1000 మీటర్లు పరిగెత్తిన అలసట రాదు అని ఒక అపోహతో ఉన్నారు. ఈ అపోహతోటే వాళ్ళు వాడుతూ ఉన్నారు. సేమ్ ఇదే అపోహతోటే సినీ పరిశ్రమ కూడా ఈ కల్చరు ప్రారంభమైంది. డ్రగ్స్ వాడడం వల్ల
గ్లామర్గా కనిపిస్తామని, ఈ ఏజ్ పడిపోయేటువంటి ముసలితనం కనపడదని, ఫేస్లో ఫ్లెక్షన్స్ కనపడతాయని, మనం 8 గంటలు లేదా 10 గంటలు కష్టపడాల్సింది 3 గంటలు కష్టపడితే పని అయిపోతుందని, లేదా మనం 24 గంటలు కష్టపడినా కూడా అలసట రాదు అని, పలానా హీరో ఈ డ్రగ్స్ వాడడం వల్ల ఈరోజు కూడా యంగ్గా కనపడుతున్నాడు అని, ఇది ఒక అపోహతోటి చాలామంది అప్కమింగ్ హీరోలు ఆర్టిస్టులు కూడా డ్రగ్స్ అలవాటు చేసుకుంటున్నది ఒక కారణమైతే, ఇంకో ఆల్రెడీ సెలబ్రిటీ హోదా ఉన్న హీరో వాడుతున్నప్పుడు అతనితో స్నేహం చేయాలంటే అతనితో పాటు మనం డ్రగ్స్ తీసుకుంటే అతనితో ఫ్రెండ్షిప్ అవుతుందని ఒక హోదా వస్తుంది, మనం కూడా సెలబ్రిటీ అయ్యాము, మనం సెలబ్రిటీ కల్చర్లో కలిసిపోతామన్న ఒక అపోహ, మనకు కూడా గ్లామర్ ఉంటుంది అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఏది కూడా తాత్కాలికమే కనిపిస్తుంది, కానీ ఆ తర్వాత దీర్ఘకాలికంగా జీర్ణ వ్యవస్థ మీద, కిడ్నీల మీద, లివర్ల మీద, ప్రతి వ్యవస్థ మీద, మెదడులో ఉన్న నాడీ మండలం మీద కూడా ఇది దుర్ప్రభావాన్ని చూపిస్తుంది, నష్టాన్ని చూపిస్తాయి. కానీ డ్రగ్స్ వల్ల ఉత్ప్రేరకం జరుగుతున్నది మాత్రం అబద్ధం. ఈ భావాన్ని ఎప్పుడైతే చైతన్యం చేస్తామో, ఎవరిని చేస్తామో, సినిమా పరిశ్రమ నుంచి కొంచెం ఈ డ్రగ్స్ను దూరం చేసే అవకాశం ఉంటుంది మనకు. అంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకు మనం గతంలో కూడా చూసినాం, అప్పుడు ఆ సినీ ఇండస్ట్రీలో చాలామంది పట్టుబడ్డారు, కానీ పెద్ద డైలీ సీరియల్ నడిపించారు, రోజు ఒకరు పోవడము, వాళ్ళకి టెస్ట్ చేయడము. ఇప్పుడు చూసినాం కొంతమంది పేర్లు ఎందుకు కానీ పూరి జగన్నాథ్, చార్మి ఇష్యూ మనం చూసినాం. అప్పుడు ఆ కేసు ఏమైందో, ఎక్కడ పోయిందో, లాస్ట్కు అది ఎవరు డ్రగ్స్ తీసుకోలేదని తీసేసారు. నిజంగా అంటే ఈ డ్రగ్స్ తీసుకుంటే ఎలాంటి శిక్షలు ఉన్నాయి చట్టంలో ఏం చేస్తారు? మంచి ప్రశ్న అండి. వాస్తవానికి బాధితులని అలా ఉంటుంది. అది దురదృష్టవశాత్తు చట్టాలు మారాల్సిన పరిస్థితి ఉంది. చట్టాల్లో చాలా మార్పు తేవాలి. ఎందుకంటే నిన్నటి కేసు తీసుకున్నా, బెంగళూరు కేసు తీసుకున్నా, నిన్న ఎవరైతే కన్జ్యూమ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్లీ బయటకు వచ్చారు. అవును. ఎవరైతే వాళ్ళకి సప్లై చేశారో వాళ్ళు మాత్రం అరెస్ట్ అయ్యారు. ఈ డ్రగ్స్ చట్టంలో ఏముంటుందంటే, డ్రగ్స్ని కలిగి ఉండడం, స్టే చేసుకుని నీ దగ్గర ఉంచుకోవడం, అది శిక్షార్హం. అంటే నువ్వు నీ వాడకం తెచ్చుకున్నా, నీ దగ్గర ఉంటే స్టాక్ రూపంలో ఉంటే, నీ దగ్గర 1 గ్రాము 0.1 గ్రామ్ ఉన్నా కూడా అమ్మడం కాదు ఇక్కడ. అదే దగ్గర నేను ఎక్కడ చెప్పలేదు, నేనేదండి అమ్మడం పక్క విషయం. నీ దగ్గర ఉంటే అది చట్ట ప్రకారం నేరమో, నువ్వు నిష్కారుడివి, ఏమన్నా చేయొచ్చు. నువ్వు వాడకున్నా, నీ దగ్గర ఉన్నా కూడా నువ్వు నేరస్తుడివి. నువ్వు ఇతరులకు ఇచ్చినా నేరస్తుడివి, ఫ్రీకి ఇచ్చినా, డబ్బులకు ఇచ్చినా నేరస్తుడివి. అంటే డ్రగ్స్ని కలిగి ఉండట కానీ, ట్రాన్స్ఫర్ చేసినా కానీ నేరమే. కానీ డ్రగ్స్ను కన్జ్యూమ్ చేస్తే నిన్ను మాత్రం బాధితుడిగా చూస్తుంది చట్టాలు. అయ్యో పాపం డ్రగ్స్ బానిస అయిపోయిండు, అయ్యో విక్టమీడు బాధితుడు, డ్రగ్స్కు బాధితుడు అని చూస్తున్నాడు. అందువలనే నిన్నటి మీరు చెప్తున్నటువంటి గతం 4 సంవత్సరాల కిందటువంటి సినిమా పరిశ్రమల పెద్దల కేసు కానీ, నిన్న బెంగళూరు కేసు కానీ, డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వారిని విక్టమ్గా చూస్తే చట్టం సరళీకృతంగా ఎమ్మటే బెయిల్ ఇవ్వడం కానీ, చాలా ఈజీగా బెయిల్ తీసుకుని రావడం కానీ, అరెస్ట్ కాకుండా బయటకు వస్తున్నారు. విచారణలో కానీ, విచారణ తర్వాత శిక్షల్లో కానీ వీళ్ళు బాధితుగా చూస్తే తక్కువ పనిష్మెంటే ఉంటుంది. కానీ వీళ్ళని నేరస్తుడిగా చూడట్లేదు. ఈ విధానాన్ని స్వస్తి పలికి కన్జ్యూమ్ చేసినా కూడా, సప్లై చేసిన వారికన్నా కన్జ్యూమ్ చేసిన వాడే ఏమని చెప్పి ఎప్పుడైతే చట్టం మారుస్తారో అప్పుడే వీళ్ళలో భయం పెరుగుతుంది. కానీ మేము అంటే ఇప్పుడు భయం లేదు, అఫీషియల్గా పోయాము, ఏదో టీవీలో కనిపించాము, 5 నిమిషాలు కనపడలేదు అనుకుంటే అయిపోతుందని పరువును కూడా తాకట్టు పెట్టేసి, అంటే శిక్షలు పడవని ఒక ధైర్యంతో వీళ్ళంగా రేపొద్దున అరెస్ట్ అయినా కూడా మాకు ప్రాబ్లం లేదు, రేపొద్దున రేవు పార్టీలు దొరికిన ప్రాబ్లం లేదు, ఒక 10 రోజులు ఏదో మీడియాలో కనిపిస్తాము, తర్వాత చట్టం మమ్మల్ని ఏం చేయలేదు అన్న ధోరణిలో ఉన్నారు. కాబట్టి ఇంకా గతంలో పేర్లు వచ్చినా కూడా, గతంలో నోటీసులు వచ్చి విచారణకు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఏ రోజు కూడా డ్రగ్స్కు మళ్ళీ కేసులు ఎందుకుంటున్నారంటే చట్టాల్లో ఉన్న ఆ లొసగు వల్లనే ఉంటున్నారు. ఖచ్చితంగా ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేసిన వాడు కానీ, మన డ్రగ్స్ అమ్మినవాడు కానీ, డ్రగ్స్ ఇచ్చినవాడి కన్నా డ్రగ్స్ తీసుకున్నవాడే ప్రధాన నేరస్తుడని ఎప్పుడైతే చట్టం మారుతుందో ఖచ్చితంగా 50-60% ఈ డ్రగ్స్ కంట్రోల్ చేయొచ్చు. భయపడతారు. ఓకే. ఇంకా ఇది కూడా చూసినాం, అంటే ఈ రేవ్ పార్టీ సరే, రేవ్ పార్టీలో డ్రగ్స్ ఒక పార్ట్ అయినాయి అంతే. ఈ రేవ్ పార్టీలో పాల్గొంటే ఏమైనా శిక్షలు ఉన్నాయా? అదే కదా ఇప్పుడు రేవ్ పార్టీలో పాల్గొనే శిక్ష లేదు. అదే అంటే ఇప్పుడు డ్రగ్స్ ఉంది, ఓకే, డ్రగ్స్ ఇప్పుడు ఏంటంటే
మనం సాధారణంగా ఫ్రెండ్ సర్కిల్లో చూస్తుంటాం, అందరు లిక్కర్ తాగుతున్న ఒక థమ్స్అప్ తాగుతాడు. కానీ దూరం చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు కూడా మందు తాగారు అనుకుంటారు. అంటే మా ఊరు ఎవరికి మా ఊరు ఊసి భాషలో తాటి చెట్టుగా పాలు తాగినా కళ్ళే అనుకుంటారు ఎవరైనా. అలాగే రేవు పార్టీలో నువ్వు పోయిన తర్వాత డ్రగ్ తీసుకున్నవారు అంటారు. అసలు డ్రగ్ తీసుకున్న వారికే బెయిల్ తీసుకుని వస్తున్నారు లేదా విచారణ లేకుండా, అంటే అదేదో వాళ్ళు చెప్తారు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటారు, వాళ్ళని పంపించేస్తున్నారు. సరే ఆ స్టేషన్ బెయిల్ తీస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు అనేది కేసు తీవ్రతను బట్టి ఉంటుంది. అంటే కన్జ్యూమ్ చేసిన వాళ్ళని వదులుతున్నప్పుడు కన్జ్యూమ్ చేయకుండా అటెండ్ అయిన వాళ్ళని కూడా వదలరని ఏం లేదు. కాకపోతే ఆయనకి సమాజంలో ఇంతకుముందు చెప్పిన సామర్థ్యబద్ధంగా ఆయన తాగకున్నా తాగినా రేవు పార్టీలు ఉంటే ఈయన కూడా డ్రగ్స్ తీసుకున్నారు, ఆ పోయితే ఉంది. అసలు తీసుకున్న వారికి ఇంత ఫెసిలిటీ ఉన్నప్పుడు తీసుకున్నానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు సహజంగా పోరు అందులో పార్టీకి, ఒకవేళ పోయినా కూడా పోయితుండొచ్చు. అందుకనే కొందరు చెప్తుంటారు నేను వెళ్ళానండి కానీ గతంలో ఒక బహుశా బిగ్ బాస్ పార్టిసిపేట్ అనుకుంటా, నేను వెళ్ళాను కానీ హైదరాబాదు వాళ్ళు అప్పుడు అదే చెప్పారు, నేను వెళ్ళాను జ్యూస్ తాగాను అక్కడ ఏం జరిగిందో తెలియదని చెప్పింది. సో హాస్యాస్పదంగానే ఉంటుంది, అది నిజం కావచ్చు కానీ ఎవరు నమ్మరు కదా. సో ఈ విధానం అలాగే ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడ రేవ్ పార్టీకి వెళ్తే ఏదో పరుగుపోతుంది అనేది తప్ప వాళ్ళకి శిక్షలు పడే అవకాశం అయితే పెద్దగా లేదు, అస్సలే లేదు. అంచేతనే అసలు పెద్ద పెద్ద నేరస్తులకే కూడా ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చినాక ఇంకా తీవ్రత పెంచుతున్నట్టు ఈ డ్రగ్స్ విషయంలో కూడా ఒకసారి జైలుకి వచ్చినా కూడా ఇంతకని మించింది ఏం లేని చెప్పి వాస్తవానికి అయితే ఈ డ్రగ్స్ కేసులు 2 సార్లు అరెస్ట్ అవుతున్నాడు, 3 సార్లు అరెస్ట్ అయిన తర్వాత వాడు ఇంకా బిజినెస్ దారుడు, ఇంకా పెద్ద బిజినెస్ చేస్తున్నాడు. అప్పుడు 1 గ్రాము 2 గ్రాములు కొనేటోడు 50 గ్రాములు 100 గ్రాములు కొనేసి వాడు ఒక బిజినెస్ మాఫియా డాన్గా ఎదుగుతున్నాడు. కానీ వాళ్ళకి చట్టం పట్ల భయం పెరుగుతలేదు, సమాజం పట్ల రెస్పెక్ట్ పెరగట్లేదు, రెస్పాన్స్ కూడా పెరగట్లేదు. ఖచ్చితంగా చట్టాల్లో మార్పు వస్తే మాత్రమే ఇది సాధ్యం. నిజమే మీరు అన్నట్టు. ఇప్పుడు మనం చెప్పేది చూస్తే అంటే చాలా చిన్న శిక్షలు, పెద్ద ఏమి ఓన్లీ పరువు విషయం తప్ప చట్టంలో పెద్ద శిక్షలు లేవు. ఇదే ఇంత లొసుగుంటే ఖచ్చితంగా రేపు అందరూ కూడా డ్రగ్స్కి అలవాటు పడే అవకాశం అయితే ఉంటుంది. మరి దీన్ని నియంత్రించడానికే నిజంగా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు దాని నుంచి బయటపడాలంటే ఏం చేస్తారు నిజంగా? వాస్తవానికి అయితే ప్రభుత్వాలు ఒకటే కాదు, ప్రజలు, సోషల్ యాక్టివిటీస్ అందరూ కూడా దీంట్లో భాగస్వాములై అవేర్నెస్ తెచ్చుకుంటే తప్పించి ఇది అరికట్టడం కష్టం. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన గతం తాలూకు ప్రెస్టేజియస్గా తీసుకొని చేస్తున్నాడా, నిజంగా డ్రగ్స్ పట్ల అంకితభాతం చేస్తున్నాడు అనేది అప్పుడప్పుడే మనం ఏం చెప్పలేము. ఎందుకంటే అతను ధోరణిలో చూస్తే మాత్రం గతంలో కేటీఆర్ ఏదైతే ఫేమస్ అయ్యాడో దాన్ని టార్గెట్గా పర్సనల్ ఈగోగా తీసుకొని పనిచేస్తున్న ప్రతిదీ కూడా. అలా కాకుండా చట్టం పట్ల చిత్తశుద్ధి ఉంటే వీటిని కూడా కంట్రోల్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కబ్జాల విషయంలో గతంలో వాళ్ళు పార్టీ బీఆర్ఎస్ మీద చాలా కాంప్లైంట్ చేశారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే కబ్జాలకు బాధపడుతున్నారు, అదే వసూళ్ళకు బాధపడుతున్నారు. అంటే విధానం అయితే మారలేదు. మరి ఈ డ్రగ్స్ విషయంలో అలా విధానం ఎలా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఓకే, ఈ డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళను ఎట్లా మనం బయటికి తీసుకు? రిహాబిలిటేషన్ ఉంది, చట్టం ప్రకారం కూడా రిహాబిలిటేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆల్కహాల్ రిహాబిలిటేషన్ ఉంది. కానీ ఆ రిహాబిలిటేషన్ దాకా వెళ్ళట్లేదు అందరూ కూడా. రిహాబిలిటేషన్ దాకా అంటే చట్టంలో ఉన్నటువంటి విధానాలు, ఎందుకంటే లాంగ్ ప్రాసెస్ విచారణ అనేది అందరికీ కూడా, అంటే వాదికి ప్రతివాదికి సమాన అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ కింది స్థాయి కోర్టు తీర్పు ఇచ్చినా పై స్థాయి కోర్టుకి వెళ్ళని జాప్యంతో రిహాబిలిటేషన్ వెళ్ళే స్టేజ్ దాకా ఎవరు వెళ్ళట్లేరు. ఎందుకంటే ఆల్రెడీ ఈ డ్రగ్స్ కేసులు ఉన్న వాళ్ళంతా కూడా ఇన్ఫ్లుయెన్సిబుల్ పర్సన్స్, ఆర్థికంగాను పొలిటికల్గాను ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళే కాబట్టి కేసులు నీరుగారుతున్నాయి కానీ శిక్షలు దాకా సాధ్యమైనంత వరకు వెళ్ళట్లేవు. వెళ్ళినా కూడా వాళ్ళు ఏదో పాశ్చాత్తాపడేంత పనిష్మెంటబుల్ శిక్షలు అయితే పడతలేవు. అదే కఠినమైన శిక్షలు కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ డ్రగ్స్ కానీ రేవ్ పార్టీ గురించి కానీ మనకు శ్రవణ్ కుమార్ గారు చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా ఈ రేవ్ పార్టీలు చట్టం కఠినంగా మారాలి, ప్లస్ ఈ పిల్లల మీద పేరెంట్స్ నిఘా పెరగాలి. అది తప్పు అని వాళ్ళలో తెలిస్తేనే మనం దీన్ని అరికట్టగలుగుతామని శ్రవణ్ కుమార్ గారు చెప్తున్నారు. అది ఈరోజు జిందగీ స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ఎక్స్ట్రీమ్ సౌండ్ తోటి ఎంజాయ్ చేసినటువంటి ఒక విధానాన్ని రేవ్ పార్టీస్గా వ్యవహరిస్తారు. అంటే వాస్తవానికి అంటే ఇది ఇంగ్లాండ్లో వచ్చినటువంటి కల్చర్. మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా విశృంఖలంగా జంపులు చేస్తూ ఆడుతూ డ్యాన్సులు చేసుకోవట్టి పార్టీ విధానంగా ఒక రేవ్ పార్టీ కల్చర్ అనేది ప్రారంభమైంది. సినిమా పరిశ్రమల పెద్దల కేసు కానీ, నేను బెంగళూరు కేసు కానీ, కన్జ్యూమ్ చేసిన డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వారిని విక్టమ్గా చూసి చట్టం సరళీకృతంగా ఎమ్మటే బెయిల్ ఇవ్వడం కానీ, చాలామంది కూడా ఔత్సాహికులు రేవ్ పార్టీ అంటే ఏంటి గూగుల్ సెర్చ్ చేసినా కూడా సరైన సమాధానం దొరకకపోవడం కానీ జరుగుతూ ఉంది. దీంట్లో ఇదేంటంటే ముందు ఈ అంశంలో 2 డ్రగ్స్ కల్చరు, సినిమా పరిశ్రమ, సెలబ్రిటీస్ అనే అంశం చర్చించాలి. దానికన్నా ముందు
రేవ్ పార్టీ అసలు అంటే ఏంటి అనేది కూడా మనం చెప్పే ప్రయత్నం చేస్తాను. విచ్చలవిడిగా డ్రగ్స్ వాడతారు, మందు తాగుతారు, డ్యాన్సులు చేస్తారు, ఇంకైతే ఇల్లీగల్ కాంటాక్ట్స్, సెక్సువల్ కాంటాక్ట్స్. విచారణ తర్వాత శిక్షల్లో కానీ వీళ్ళు బాధితుగా చూస్తే తక్కువ పనిష్మెంటే ఉంటుంది, కానీ వీళ్ళని నేరస్తుడిగా చూడట్లేదు. చట్టంలో పెద్ద శిక్షలు లేవు. ఇదే ఇంత లొసుగుంటే ఖచ్చితంగా రేపు అందరూ కూడా ఏం చేస్తారు నిజంగా. వాస్తవానికి అయితే ప్రభుత్వాలు ఒకటే కాదు, ప్రజలు, సోషల్ యాక్టివిటీస్ అందరూ కూడా దీంట్లో భాగస్వాములై అవేర్నెస్ తెచ్చుకుంటే తప్పించి ఇది అరికట్టడం కష్టం.